హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2 ఆఫ్ బీ ద గైస్. పార్ట్ 1లో నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నాను. మేమేమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినామో చెప్పాను. ఇన్ కేస్ మీలో ఎవరైనా వెళ్తున్నారు అంటే ఇవన్నీ చూసుకొని వెళ్ళండి. ఇంకా అలా ఎంట్రన్స్ వాటర్లోనే, మళ్ళీ ఎగ్జిట్ కూడా వాటర్లోనే అనమాట. అలా మా దర్శనం హ్యాపీగా వాటర్లో ఎంజాయ్ చేస్తూ మేమైతే కంప్లీట్ చేసుకొని బయటకు అయితే వచ్చేసాము. ఇంకా ముందు వీడియోలో చెప్పినట్టు చేంజింగ్ రూమ్స్ కోసం చాలా తిప్పలు పడి అట్ లాస్ట్ కష్టపడి చేంజ్ చేసుకున్నాం అనమాట. సో లేడీస్కి కొంచెం ప్రాబ్లం అవుతుంది, చూసి ఉండండి. అండ్ అక్కడ అలా ఏదో కొంచెం ఫన్నీగా అనిపిస్తే అది కొనేసుకొని ఇంకా మేమైతే షాప్స్ ఉంటే కొన్ని షాప్స్ అలా అలా చూసుకుంటూ మేమైతే మళ్ళీ అక్కడే బయట కొన్ని ఫుడ్ సెంటర్స్ ఉన్నాయన్నమాట. సో అక్కడ ఫుడ్ కూడా బాగాలేదు, బట్ ఏదో ఇంకా ఆకలికి తినామన్నమాట. ఇంకా అలా తినేసి మేము నెక్స్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ప్లేస్ వచ్చేసి బీదర్ ఫోర్ట్ అనమాట. సో టెంపుల్ నుంచి బీదర్ ఫోర్ట్కి ఎగ్జాక్ట్గా ఒక 10 minutesలో రీచ్ అయిపోతాము. దిస్ ప్లేస్ ఈజ్ ఆల్సో అ మస్ట్ విజిట్ ప్లేస్. ప్రీ వెడ్డింగ్ షూట్స్కి కానీ నార్మల్ షూట్స్కి చాలా క్రేజీ ప్లేస్ అని చెప్పచ్చు. ఇంకా ఆ రోజు ద వెదర్ వాజ్ సపోర్టింగ్ అస్. ఎంత హీట్ లేకుండే, సన్ లేకుండే అనమాట. చాలా బాగుండే వెదర్ కూడా. ఇంకా అలా మేము అందరం బీదర్ ఫోర్ట్లో ఒక రౌండ్ తిరిగేసి ఇట్ టుక్ us ఒక 30 minutes అంతే. 30 minutesలో బీదర్ ఫోర్ట్ కంప్లీట్ చేసేసి మేమైతే మా లంచ్ కోసము దగ్గరలో ఉండే ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఇంకా ఆ రెస్టారెంట్స్లో కూడా మనకు ఫుడ్ అంతగా నచ్చదనమాట. క్వాంటిటీ ఈజ్ వెరీ లెస్. ఎంతైనా మన హైదరాబాదే కదా. సో ఇంకా అక్కడ హాఫ్ స్టమక్తో తినేసి మళ్ళీ గురుద్వార్ టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. సో గూగుల్లో నియర్ బై ప్లేసెస్ సర్చ్ చేసి మేమైతే బీదర్ మొత్తం కంప్లీట్ చేసాము. ఇట్ వాజ్ అ వర్త్ ఇట్ ట్రిప్ అని చెప్పొచ్చు. వన్ డే వచ్చేసి బీదర్ ఫోర్ట్ నుంచి ఒక 8 to 10 minutes అంతే. వెరీ నియర్ బై ఉండే ప్లేసెసే కవర్ చేసాము. ఈ టెంపుల్లో గర్ల్స్ హెడ్స్కి పక్కా కట్టుకోవాలి. ఐదర్ దుపట్టా ఆర్ అక్కడ వాళ్ళు ఇస్తారు, అదన్నా కట్టుకోవాలి. బాయ్స్ కూడా పక్కా అనమాట. ఈ టెంపుల్లో ఉండే క్లెన్లీనెస్ అయితే వేరే. మాకు అక్కడ నుంచి ఇక్కడ రాగానే ఒకలాంటి పీస్ అనమాట. చాలా నీట్గా ఉండే. టెంపుల్ కూడా వెరీ పీస్ఫుల్, చాలా వాస్ట్ ఉండే, చాలా పెద్దగా ఉండే అనమాట. అండ్ ఇక్కడ వెరీ స్ట్రిక్ట్ మెయింటెనెన్స్ పెట్టినారు. నో ఫొటోస్, నో వీడియోస్. అండ్ నీట్నెస్ చాలా బాగుంది. బెస్ట్ టెంపుల్ అండ్ మస్ట్ విజిట్ టెంపుల్. ఇంకా అక్కడ నుంచి ఇంకో 10 minutesలో పాపనాశి శివుని టెంపుల్ ఉంటే అక్కడ కూడా వెళ్ళిపోయి దర్శనం చేసేసుకొని మేమైతే ఇంకా రిటర్న్ అయిపోయాము. మధ్యలో టీ ఇస్ మస్ట్ కాబట్టి టీ బ్రేక్ కోసం ఆగి టీ కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంకా సంగారెడ్డిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది అని చెప్పి మా అంకుల్ చెప్పారు. అక్కడికి వెళ్ళాము. ట్రస్ట్ మీ, ఈ టెంపుల్లో ఉన్న పీస్, ఆ వైబ్రేషన్ అదంతా వేరే లెవెల్. మేము ఇంకా క్లోజింగ్ టైంలో వెళ్ళిన ఆ భజనాస్, ఆ క్లోజ్ చేసే మూమెంట్స్ అవన్నీ చాలా బాగుండే. పీస్ అంటే ఇదే అనిపించింది. నేను ఈ టెంపుల్ మీద సపరేట్గా వ్లాగ్ తీస్తాను మార్నింగ్ వెళ్ళి ఖచ్చితంగా. ఐ లవ్ దట్ టెంపుల్. సో దట్స్ ఇట్ ఫర్ our trip guys. ఇంకా మళ్ళీ డిన్నర్ చేసేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. సో సబ్స్క్రైబ్.